ఓం నమ శివాయ. నరసింహస్వామి శివుడితో యుద్ధం ఎందుకు చేశాడు? హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత నరసింహస్వామికి ఆగ్రహం తగ్గలేదు. తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని శాంతింపజేయడానికి ప్రయత్నించినా సరే నరసింహస్వామి శాంతించడు. గట్టిగా గర్జన చేస్తూ ప్రపంచాన్ని సంభించేలా చేస్తాడు. అప్పుడు దేవతలందరూ కలిసి ఆ మహాశివుడి దగ్గరకు వెళ్తారు. వెళ్ళి నరసింహస్వామి ఎలాగైనా శాంతించజేయమని చెబుతారు. దీనితో మహాశివుడు వీరభద్రుని అవతారం ఎత్తి నరసింహుని శాంతింపచేయడానికి ప్రయత్నిస్తాడు. అది విఫలం అవ్వడంతో శివుడు అతి భయంకరమైన శరభావతారం ఎత్తుతాడు. శరభేశ్వరుడు నరసింహస్వామి తలతో గ్రంథరేఖలతో పదునైన గోళ్లతో పొడవాటి తోకలతో ఉంటాడు. శరభ నరసింహుడి పోరాడి ఓడిస్తుంది. అంత శక్తివంతమైన శరభ ఎవరో కాదు, ఆ పరమేశ్వరుడు అనుగ్రహించిన నరసింహుడు. శివుడిని శాంతించమని శివాష్టోత్తరం చదువుతాడు. దాంతో శరభేశ్వరుడు నరసింహ స్వామిని తనలో ఐక్యం చేసుకుంటూ ఇలా చెబుతాడు: శివుడు మహావిష్ణువు పాలల్లో పాలగాను నెయ్యిలో నెయ్యిగాను ఎప్పుడూ కలిసే ఉంటారు అని చెబుతాడు. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.